అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్లోని 43వ అధ్యాయం అజ్ జుఖ్రుఫ్ సూరా. అజ్ జుఖ్రుఫ్ 89 వాక్యాలు. అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ ఈ సూరాని తెలుగులో అర్థం ఉన్నట్లుగా చదువుతూ ఉన్నాము. మొదటి వాక్యం నుండి 43వ సూరా అజ్ జుఖ్రుఫ్ మొదటి వాక్యం నుంచి. హామీమ్. సుస్పష్టమైన ఈ గ్రంథం సాక్షిగా మీరు అర్థం చేసుకోవటానికి గాను మేము దీనిని అరబీ ఖురానుగా చేశాము. నిశ్చయంగా ఇది మాతృ గ్రంథం లోహే మహఫూజ్ అనే గ్రంథంలో ఉన్నది. మా వద్ద అది ఎంతో ఉన్నతమైన వివేకంతో నిండిన గ్రంథంగా ఉన్నది. ఈ యొక్క లోహే మహఫూజ్ అనే మాతృ గ్రంథం ఏమిటి? మీరు హద్దు మీరిపోయే జనులైనందున మేము ఈ ఉపదేశాన్ని మీ నుంచి మళ్లించాలా? మేము పూర్వీకులలో కూడా ఎంతోమంది ప్రవక్తల్ని పంపించాము. తమ వద్దకు ఏ ప్రవక్త వచ్చినా వారు అతన్ని పరిహసించకుండా వదల్లేదు. మేము వీళ్ళకన్నా ఎక్కువ గటికులనే పట్టుకొని అంతమొందించాము. పూర్వీకుల దృష్టాంతాలు గడిచి ఉన్నాయి. భూమి ఆకాశాలను సృష్టించినది ఎవరని నువ్వు గనక వారిని ప్రశ్నిస్తే సర్వశక్తుడు సర్వజ్ఞాని అయిన వాడే అల్లాయే సృష్టించాడు అని వారు తప్పకుండా సమాధానమిస్తారు. ఆయనే మీకోసం భూమిని పాన్పుగా చేశాడు. మీరు మార్గం తెలుసుకోగలగటానికి అందులో మీకోసం దారులను ఏర్పరిచాడు. మరి ఆయనే ఒక లెక్క ప్రకారం ఆకాశం నుంచి నీళ్లను కురిపించాడు. ఆ విధంగా మేము దాంతో ఆ నీటితో సచ్చిన సీమను బ్రతికించాము. మీరు సమాధుల నుండి అలాగే మళ్ళీ వెలికి తీయబడతారు. ఆయన వస్తువులన్నిటికీ జతలను సృష్టించాడు. మరి మీకోసం ఓడలను పశువులను కూడా చేశాడు. వాటిపై మీరు ఎక్కిపోతూ ఉంటారు. మీరు వాటి వీపులపై ఎక్కి ఆ తర్వాత వాటి మీద సర్దుకొని కూర్చున్నప్పుడు మీ ప్రభువు యొక్క అనుగ్రహాన్ని స్మరిస్తారని ఇదంతా చేశాము. మీరు ఇలా పలకండి, దీనిని మాకు వశపరిచిన వాడు పరమ పవిత్రుడు. లేకపోతే దీనిని వశపరుచుకోవటం మా వల్ల అయ్యే పని కాదు. నిశ్చయంగా మేము ఎట్టకేలకు మా ప్రభువు వద్దకు మరలిపోవలసిన వారమే. మేము నిశ్చయంగా ఎప్పటికైనా మళ్ళా తిరిగి మా ప్రభువు వద్దకు వెళ్ళవలసిన వారమే. ఇంకా వీళ్ళు అల్లా దాసులలో కొందరిని ఆయన భాగంగా చేశారు. నిజంగా మానవుడు చాలా స్పష్టంగా కృతజ్ఞతకు పాల్పడతాడు. ఏమిటి? అల్లా తాను సృష్టించిన వారిలో నుంచి కూతుళ్లను తన కోసం కేటాయించుకుని మీకేమో కొడుకులను అనుగ్రహించాడా? మరి వారిలో ఎవరికైనా కరుణామయుడైన అల్లాకు అతను అంటగట్టిన ఉపమానం అతనికే కలిగిందనే శుభవార్తను అందజేస్తే అతని ముఖంపై చీకటి ఆవరిస్తుంది. ఆపై అతను దుఃఖించసాగుతాడు. ఏమిటి? ఆభరణాల మధ్య పెరిగి వాదోపవాదాలలో తన మాటను స్పష్టంగా విడమరిచి చెప్పలేని ఆడ సంతానం అల్లా వాటాలోనికి వస్తుందా? ఏమిటి? ఆభరణాల మధ్య పెరిగి వాదోపవాదాలలో తన మాటను స్పష్టంగా విడమరిచి చెప్పలేని ఆడ సంతానం అల్లా వాటాలోనికి వస్తుందా? కరుణామయుని అల్లా దాసులైన
దైవదూతలను వీళ్ళు ఆడవారుగా ఖరారు చేశారు. ఏమిటి? వారి పుట్టుక సందర్భంగా వీళ్ళు కానీ అక్కడ ఉన్నారా? దైవదూతల పుట్టుక సందర్భంలో వీళ్ళేమైనా అక్కడ ఉన్నారా? వీళ్ళ ఈ సాక్ష్యం వ్రాసుకోబడుతుంది. దీని గురించి వీళ్ళు తప్పకుండా నిలదీసి అడగబడతారు. కరుణామయుడు అయిన అల్లా తలచి ఉంటే మేము వాళ్ళను పూజించేవారం కాము అని వీళ్ళు కబుర్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి వీరికి అసలు ఏమీ తెలియదు. అవి కేవలం వీళ్ళ ఊహాగానాలు మాత్రమే. ఏమిటి? దీనికి మునుపు మేము వారికి ఏదైనా వేరే గ్రంథం ఇచ్చి ఉన్నామా? దాన్ని కానీ వారు గట్టిగా పట్టుకొని ఉన్నారా? అది కాదు. మా తాత ముత్తాతలు ఒకానొక పద్ధతిపై ఉండటం మేము చూశాము. మేము వాళ్ళ అడుగుజాడలలోనే నడుచుకొని సన్మార్గం పొందాము అని వారు బుకాయిస్తారు. ఇలాగే నీకు మునుపు మేము ఏ బస్తీలో హెచ్చరించేవాణ్ణి ప్రవక్తను పంపినా అక్కడ శ్రీమంతులు కూడా మేము మా తాత ముత్తాతలను ఒక పద్ధతిపై ఉండటం చూశాము, మేము కూడా వారి పాదచిహ్నాలలోనే నడుస్తాము అని చెప్పేవారు. మీ తాత ముత్తాతలు అనుసరిస్తూ ఉండగా మీరు చూసిన మార్గం కంటే చాలా మంచి మార్గాన్ని, గమ్యాన్ని చేర్చే మార్గాన్ని నేను మీ వద్దకు తీసుకువచ్చాను అని దైవ ప్రవక్త అన్నప్పుడు మీకిచ్చి పంపబడిన పద్ధతిని మేము తిరస్కరిస్తూ ఉన్నాం అని వాళ్ళు తెగేసి చెప్పారు. అందుకే మేము వారిపై ప్రతీకారం తీర్చుకున్నాము. మరి ధిక్కరించిన వారికి పట్టిన గతేమిటో చూడు. ఇబ్రాహీము తన తండ్రితోనూ తన జాతి వారితోనూ పలికినప్పటి విషయం స్మరించదగినది. ఆయన ఇలా అన్నాడు, మీరు పూజించే వాటి నుంచి నేను వేరైపోయాను. నన్ను పుట్టించిన వానిని మాత్రమే నేను ఆరాధిస్తాను. ఆయనే నాకు సన్మార్గం చూపుతాడు. మరి ఇబ్రాహీము ఈ మాటే తన తదనంతరం తన సంతానంలో మిగిలి ఉండేట్లుగా చేసి వెళ్ళాడు, ప్రజలు షిర్కు నుంచి మరలి రావటానికి. పైగా నేను వారికి వారి పితామహులకు జీవని సామాగ్రిని విరివిగా ప్రసాదించాను. చివరికి వారి వద్దకు సత్యం వచ్చేసింది. అన్నిటినీ విడమరిచి చెప్పే ప్రవక్త కూడా వచ్చేశాడు. తీరా సత్యం వచ్చేశాక ఇదొక ఇంద్రజాలం, దీన్ని మేము త్రోసిపుచ్చుతున్నాం అని వారు చెప్పేశారు. అవును, ఈ ఖురాన్ ఈ 2 ప్రసిద్ధ నగరాలలో ఉండే ఎవరో ఒక ప్రముఖునిపై ఎందుకు అవతరింపజేయబడలేదు అని వారు అనటం మొదలుపెట్టారు. ఏమిటి? వారు నీ ప్రభువు కారుణ్యాన్ని పంచుతున్నారా? యథార్థానికి మేమే వారి ప్రాపంచిక జీవితంలో వారి ఉపాధిని వారి మధ్య పంచిపెట్టాము. కొందరు మరికొందరిని లోబరిచి ఉంచేందుకుగాను అంతస్తుల రీత్యా కొందరికి మరికొందరిపై ఆధిక్యతను వసగాము. వారు ప్రోగు చేస్తూ పోయే దానికన్నా నీ ప్రభువు యొక్క కారుణ్యం ఎంతో మేలైనది సుమా. మానవులంతా ఒకే వర్గంగా తయారవుతారనే మాట గనక లేకుంటే కరుణామయుని పట్ల తిరస్కార వైఖరిని అవలంబించే వారి ఇళ్ళ పైకప్పులను వారు ఎక్కే మెట్లను కూడా మేము వెండితో చేసి ఉండేవారం. వారి ఇళ్ళ తలుపులను వారి దిండ్లకు ఆనుకుని కూర్చునే పీఠాలను కూడా వెండితో చేసి ఉండేవారము. బంగారు వస్తువులుగా కూడా చేసి ఉండేవారం. ఇదంతా ఐహిక జీవితపు లాభం మాత్రమే. ఇదంతా కూడా ప్రాపంచిక జీవితపు లాభం మాత్రమే.
పరలోకం మాత్రం నీ ప్రభువు దగ్గర కేవలం భయభక్తులు గల వారికే లభిస్తుంది. పరలోకం మాత్రం నీ ప్రభువు దగ్గర కేవలం భయభక్తులు గల వారికే పరలోకం అనేది దేవుని వద్ద లభిస్తుంది. కరుణామయుని స్మరణ పట్ల గుడ్డిగా వ్యవహరించే వ్యక్తిపై మేము సైతానును నియమిస్తాము. ఇక వాడే అతనికి సహవాసిగా ఉంటాడు. వారు ఆ సైతానులు వారిని సన్మార్గాన పోకుండా అడ్డుకుంటారు. మరి వారేమో తాము సన్మార్గంపైనే ఉన్నామని భ్రమపడుతూ ఉంటారు. ఆఖరికి అతను మా వద్దకు వచ్చినప్పుడు, నీకు నాకు మధ్య తూర్పు పడమరలకు మధ్య ఉన్నంత దూరం ఉంటే ఎంత బాగుండేది, నువ్వు మహా చెడ్డ సహవాసివి అని తన వెంటనున్న సైతానుతో అతను అంటాడు. ప్రళయ దినం రోజు దేవుడి వద్దకు వెళ్ళినప్పుడు, మీరు దుర్మార్గులని తేలిపోయినప్పుడు ఈరోజు మీరంతా నరకయాతనలో భాగస్థులై ఉండటం మీకెలాంటి లబ్ధిని చేకూర్చదు. ఓ ప్రవక్త, మరి నువ్వు చెవిటి వారికి వినిపించగలవా? అందులకు కానీ స్పష్టమైన మార్గభ్రష్టతకు లోనై ఉన్నవారికి కానీ సన్మార్గం చూపగలవా? ఒకవేళ మేము నిన్ను ఇక్కడ నుంచి తీసుకుపోయినా మేము వారిపై ప్రతీకారం తీర్చుకోవటం మటుకు ఖాయం. లేదా మేము వారికి చేసిన వాగ్దానాన్ని నీకు చూపిస్తాము. వారిపై మాకు పూర్తి అదుపు అధికారం ఉంది. కనుక నీకు పంపబడిన సందేశాన్ని, వహీని, ఖురాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. నిశ్చయంగా నువ్వు రుజుమార్గం వైపు ఉన్నావు. నిస్సందేహంగా, ఎటువంటి సందేహం, డౌట్ లేకుండా ఇది ఈ ఖురాన్ గ్రంథం నీకు నీ జాతి వారికి హితబోధిని. త్వరలోనే మీరంతా కూడా ప్రశ్నించబడతారు. మరి నీకు పూర్వం మేము పంపిన మా ప్రవక్తలను కరుణామయుడు అయిన అల్లాను వదిలి వేరితర పూజించబడుతున్న దైవాలను మేము నిర్ధారించామేమో అడిగి చూడు. మేము మూసాకు మా సూచనలను ఇచ్చి ఫిరోను వద్దకు, అతని నాయకుల వద్దకు పంపించాము. అప్పుడు మూసా వాళ్ళ దగ్గరకు వెళ్ళి, నేను సకల లోకాల ప్రభువు యొక్క ప్రవక్తను అన్నాడు. మరి అతను మా సూచనలను తీసుకుని వారి వద్దకు వచ్చినప్పుడు వారు వాటిపై వికటాట్టహాసం చేశారు. మేము వారికి చూపిస్తూ పోయిన ఒక్కో సూచన దానికి ముందు వచ్చిన దానికి మించినదిగా ఉండేది. మరి మేము వాళ్ళను శిక్షగా పట్టుకున్నాము, అలాగైనా దారికి వస్తారేమోనని. వారిలా అన్నారు, ఓ మాంత్రికుడా, నీ ప్రభువు నీతో వాగ్దానం చేసి ఉన్న దాని గురించి మా కొరకు కాస్త ప్రార్థించవోయ్ అని. ఈ ఆపద గనక తొలగిపోతే మేము తప్పకుండా సన్మార్గంపైకి వస్తాము. అయితే మేము ఆ శిక్షను వారి నుంచి తొలగించగా అప్పటికప్పుడే వారు ఆడిన మాటను తప్పారు. మరి ఫిరౌను ఆ జాతి జనుల మధ్య చాటింపు వేయిస్తూ ఇలా అన్నాడు, ఓ నా జాతి జనులారా, ఈజిప్టు రాజ్యం నాది కాదా? ఈ కాలువలు నా మేడల కింద ప్రవహిస్తున్నాయి, మీరు చూడటం లేదా? పైగా తుచ్చుడైన అతని కంటే నేను ఉత్తముడను. కనీసం స్పష్టంగా చెప్పడం కూడా అతనికి చేత కాదాయే. సరే, అతనిపై బంగారు కంకణాలు ఎందుకు దించబడలేదు? పోని అతని వెంట బారులు తీరిన దైవదూతలు ఎందుకు రాలేదు? ఆ విధంగా అతను తన యొక్క ప్రజలను మభ్యపెట్టి మూర్ఖుల్ని చేశాడు. తుదకు
వారు అతని మాటే విన్నారు. నిశ్చయంగా వారంతా అవిధేయ జనులే. ఆ తరువాత వారు మాకు కోపం తెప్పించగా మేము వారిపై ప్రతీకారం తీర్చుకున్నాం. వారందరినీ సముద్రంలో ముంచివేశాము. ఆ విధంగా మేము వారిని గతించిన వారుగా రాబోయే తరాల వారికి ఒక ఉదాహరణగా చేశాము. మరియమ్మ కుమారుని ఉదాహరణ ఇవ్వబడినప్పుడు నీ జాతి జనులు సంబరపడి కేకలు వేశారు. ఇంతకీ మా దేవుళ్ళు మంచివారా లేక అతనా అని వారు తరచి అడగటం మొదలెట్టారు. వారు నిన్ను అలా అడగటం వెనుక వారి ఉద్దేశం జగడం తప్ప మరేమీ కాదు. అసలు ఆ జనులే జగడాల మారులు. అతను మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారు కూడా ఒక దాసుడు మాత్రమే, ఒక ప్రవక్త మాత్రమే. మేమతన్ని అనుగ్రహించాము. ఇజ్రాయేలు సంతతి వారి కోసం అతన్ని ఒక ఉదాహరణ, మా శక్తికి నిదర్శనంగా చేశాము. మరి మేమే గనక తలుచుకుంటే మీకు బదులుగా దైవదూతలనే భూమికి వారసులుగా చేసి ఉండేవారం. నిశ్చయంగా అతను మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారు ప్రళయ దినానికి ఒక సూచన. కాబట్టి మీరు అంటే ప్రళయ దినం విషయంలో సందేహపడకండి. మీరు నన్ను అనుసరించండి. ఇదే రుజుమార్గం. సైతాను మిమ్మల్ని అడ్డుకోరాదు సుమా. వాడు మీకు బద్ధ విరోధి. స్పష్టమైన నిదర్శనాలను తీసుకుని వచ్చినప్పుడు మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారు ఇలా అన్నాడు, నేను మీ దగ్గరకు వివేకాన్ని తెచ్చాను. మీరు బోధించుకుంటున్న కొన్ని విషయాల వాస్తవికతను, నిజాలను విడమరిచి చెప్పడానికి వచ్చాను. కనుక మీరు అల్లాకు భయపడండి, నాకు విధేయత చూపండి. నిజానికి నా ప్రభువు మీ ప్రభువు అల్లా మాత్రమే. కాబట్టి మీరంతా కూడా ఆయన్నే ఆరాధించండి. ఇదే రుజుమార్గం. అయితే ఆ తర్వాత ఇజ్రాయిల్ సంతతికి చెందిన పలు కూటముల వారు పరస్పరం విభేదించుకున్నారు. కనుక దుర్మార్గులకు బాధాకరమైన దినమునందలి శిక్ష వల్ల వినాశనం తప్పదు. తమకు తెలియకుండానే తమపై అకస్మాత్తుగా ప్రళయం వచ్చి పడాలని వారు ఎదురు చూస్తున్నారా? ఆ రోజు ప్రాణమిత్రులు కూడా ఒకరికొకరు శత్రువులైపోతారు. ప్రళయ దినం రోజు. అయితే దైవభక్తి పారాయణులు మాత్రం అలా ప్రవర్తించరు. ఓ నా దాసులారా, ఈరోజు మీకు ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు. మసూచులను విశ్వసించి విధేయులుగా ముస్లింలుగా ఉన్న వారిని ఉద్దేశించి ఈ విధంగా అనబడుతుంది, మీరు మీ భార్యలు సంతోషంగా సగౌరవంగా స్వర్గంలో ప్రవేశించండి. మీరు మీ భార్యలు సంతోషంగా సగౌరవంగా స్వర్గంలో ప్రవేశించండి అని అనబడుతుంది. వారి వద్దకు నలువైపుల నుంచి బంగారు పళ్ళాలు, బంగారు గ్లాసులు తేబడతాయి. మనస్సు కోరేవి, కళ్ళు ఆస్వాదించేవి అన్నీ అక్కడ ఉంటాయి. అందులో మీరు కలకాలం సుఖంగా ఉంటారు. ఈ స్వర్గం అంటే ఇంకా కలకాలం అక్కడే ఉంటారు. మరణం లేని జీవితం స్వర్గంలో ఉంటుంది. ఈ స్వర్గం మీరు చేసుకున్న సత్కర్మలకు బదులుగా మీరు దీనికి వారసులయ్యారు. ఇందులో మీరు ఆరగించటానికి ఎన్నో పండ్లు ఫలాలు ఉన్నాయి అని అనబడుతుంది. ఇకపోతే
అపరాధులు ఖచ్చితంగా శాశ్వతమైన నరకయాతనకు లోనై ఉంటారు. అంటే నరకంలో కూడా మరణం లేని శిక్ష ఉంటుంది. ఆ యాతన వారి నుంచి ఎన్నటికీ తగ్గించబడదు. ఇక వారు ఆశలన్నీ వదులుకొని అందులోనే పడి ఉంటారు. మేము వారికి ఎలాంటి అన్యాయం చేయలేదు, కానీ వారంతట వారే అన్యాయస్తులైపోయారు. ఓ మాలిక్, నీ ప్రభువు మమ్మల్ని అంతం చేసేస్తే, అంటే పూర్తిగా ఒకేసారి చంపేస్తే పోతుంది కదయ్యా అని వారు అరుస్తారు. నరక పాలకుడైనటువంటి మాలిక్ అనే దైవదూతతోటి వారు అంటారు. దానికి అతను, మీరు నిత్యం ఇలా ఉండాల్సిందే అని అంటాడు. మేము మీ దగ్గరకు సత్యాన్ని తీసుకువచ్చాము, కానీ మీలో చాలామంది సత్యాన్ని యావగించుకున్నారు కదా. ఏమిటి? వీళ్ళు నీకు వ్యతిరేకంగా ఏదన్నా విషయాన్ని గట్టిగా నిర్ధారించారా? మరైతే మేము కూడా గట్టిగానే నిర్ధారిస్తాము. ఏమిటి? వాళ్ళ రహస్య విషయాలను, వారి గుసగుసలను మేము వినలేమని వారు అనుకుంటున్నారా? తప్పకుండా వింటాము. మేము పంపిన దూతలు వాళ్ళ దగ్గరే వ్రాస్తున్నారు. ఏమిటి? వాళ్ళ రహస్య విషయాలను, వారి యొక్క గుసగుసలను మేము వినలేమని వారు అనుకుంటున్నారా? తప్పకుండా వింటాము. మేము పంపిన దూతలు వాళ్ళ దగ్గరే వ్రాస్తున్నారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, కరుణామయునికి సంతానమే గనక ఉంటే అందరికన్నా ముందు నేనే వారిని ఆరాధించి ఉండేవాణ్ణి. భూమి ఆకాశాల ప్రభువు, అర్ష్ సింహాసనమునకు అధిపతి అయిన అల్లా వీళ్ళు బొంకే మాటలన్నిటికీ అతీతుడు, పవిత్రుడు. ఆయనకి భార్య, కొడుకులు, బంధుత్వాలు, సంబంధాలు అనేవి ఆయనకి ఉండవు. వీరు చెప్తున్నటువంటి ఈ యొక్క మాటలు అతనికి అంటగట్టడానికి వీల్లేదు. మరి కాబట్టి నువ్వు వాళ్ళను వాళ్ళ వాగుడులోనే, వారి యొక్క ఆటపాటల్లోనే పడి ఉండనివ్వు. చివరకు వాళ్లకు వాగ్దానం చేయబడుతున్న ఆ రోజు వారికి ఖచ్చితంగా ఎదురవుతుంది. ఆయనే ఆకాశాలలో ఆరాధించదగిన వాడు, ఒకే ఒక్కడు అల్లా. ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఒకే ఒక్కడు. భూమిలో కూడా ఆయనే ఆరాధ్యుడు. ఆకాశాలలో ఆరాధ్యుడు ఒకే ఒక్కడు అల్లా, భూమిలో కూడా ఆయనే ఆరాధ్యుడు ఒకే ఒక్కడు అల్లా. ఆయన అపార వివేక సంపన్నుడు, సంపూర్ణ జ్ఞానం కలవాడు. ఇంకా ఆయన గొప్ప శుభకరుడు. భూమి ఆకాశాల్లోనూ వాటి మధ్యనున్న సమస్త వస్తువుల మీదను ఆధిపత్యం ఆయనదే. ప్రళయ గడియ గురించిన జ్ఞానం కూడా ఆయన వద్దనే ఉంది. మీరంతా ఆఖరికి ఆయన వద్దకే మళ్ళీ మరలించబడతారు. అల్లాను వదిలి వీళ్ళు ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో, అల్లాను వదిలి వీళ్ళు ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో వారికి సిఫారసుకు సంబంధించిన ఏ అధికారము లేదు. కానీ సత్యం గురించి సాక్ష్యమిచ్చి దానికి సంబంధించిన జ్ఞానమున్న వారు మాత్రం సిఫారసుకు యోగ్యులు. మిమ్మల్ని పుట్టించినది ఎవరని నువ్వు గనక వారిని అడిగితే అల్లా అని వారు తప్పకుండా అంటారు. మరి అలాంటప్పుడు వారు ఎటు తిరిగిపోతున్నారట? ఓ నా ప్రభు, వీళ్ళు మాత్రం విశ్వసించే జనులు కారు అన్న తన ప్రవక్త పలుకు గురించి కూడా ఆయనకు తెలుసు. కనుక ఓ ప్రవక్త, నువ్వు వారి నుంచి ముఖం త్రిప్పుకో. నాయనలారా, మీకో సలాం అని చెప్పు. త్వరలో వారికే తెలిసి వస్తుంది